హే పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ముందు రోజు వెళ్ళాల్సిన బస్సు అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో నేను నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాను, మార్నింగ్ ట్రైన్. సో ఈ గ్యాప్లో కార్తీక మాసం ఫస్ట్ డే కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ నేను ఇక్కడ కాకినాడలో ఒక్కరోజైనా దీపం పెట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టే నాకు ఆ ఆపర్చునిటీ ఇవ్వడానికే దేవుడు క్యాన్సిల్ చేసేసాడేమో అని నేను అలా పాజిటివ్గా తీసేసుకున్నాను. సో నేను ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి దీపం అయితే పెట్టేశాను. ఐ ఫెల్ట్ సో 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 హ్యాపీ అనమాట. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే నేను మళ్ళీ ఇప్పుడప్పుడే రాను కార్తీక మాసానికి అని మాత్రం నాకు తెలుసు. నేను ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ దీపం పెట్టనేమో అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. కానీ ఎలాగోలా మళ్ళీ రావాలి 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 అని చాలా విష్ చేశా. బట్ ఎట్ లాస్ట్ నాకు అనుకోకుండానే ఫస్ట్ డేనే నాకు కార్తీక మాసం కాకినాడలోనే స్టార్ట్ అవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు ఈ మంత్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇయర్ మొత్తంలో నాకు ఇష్టమైన మంత్ అంటే కార్తీక మాసం అనమాట. సో నాకు దేవుడి మీద భక్తి అయితే లేదు, ఐ మీన్ భక్తి ఉంది బట్ అంత బ్లైండ్ బిలీఫ్ అయితే లేదు. బట్ స్టిల్ నాకు కొన్ని కొన్ని అలవాట్లు నేనైతే అస్సలు మార్చుకోలేను. అండ్ నేను సిస్టమేటిక్గా ఉండడానికి, నా లైఫ్లో ఏదైనా చేంజెస్ జరగడానికి, నా లైఫ్లో నేను కొత్త డెసిషన్స్ తీసుకునేదంటే నేను కార్తీక మాసంలోనే. సో నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ట్రైన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ వందే భారత్ అయితే ఎక్కేసాను. అలా కాకినాడ బోర్డు చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో, బట్ తప్పదు కదా, ఏం చేస్తాం. బట్ మళ్ళీ వన్స్ నేను హైదరాబాద్ వచ్చి వర్క్లో అలా డైవర్ట్ అయిపోయినప్పుడు నాకు మళ్ళీ ఏమీ గుర్తురాదు. బట్ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా గుర్తొచ్చి బాధ అనిపిస్తుంది. నాకు హైదరాబాద్ కూడా ఇష్టమే, బట్ ఎంతైనా లైక్ హోమ్ టౌన్ ఫీల్స్ వేరు కదా. సో వందే భారత్ అయితే నేను ఎక్కడో ఇదే ఫస్ట్ టైం అనుకోండి. సో ఎప్పుడు అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే నాకు మార్నింగ్ జర్నీ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నాకు నైట్ జర్నీయే ఇష్టం. బట్ ఇది ఎక్కిన తర్వాత నా ఒపీనియన్ అయితే మారింది. ఎప్పుడైనా నేను వచ్చిన ప్రతిసారి వందే భారత్లోనే రావాలి అని చెప్పి అనుకున్నాను. సో యాక్చువల్లీ నాకు మా చెల్లికి వేరే దగ్గర సీట్స్ వచ్చాయి, అండ్ నా ఫ్రెండ్కి అయితే ఇంకో దగ్గర, తను రాజమండ్రిలో ఎక్కాడనమాట. ఎక్కిన తర్వాత మేము అట్లా మ్యాజిక్ చేసి పక్కన వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము ముగ్గురు ఒకే ప్లేస్లో అయితే కూర్చుని పోయాం అనమాట. మేమైతే అక్కడ ఫుడ్ తినలేదు, ఎవరికాళ్ళు హోమ్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. హోమ్ మేడ్ ఫుడ్ ఎలాగో రేపటి నుంచి అవ్వదు కదా. లంచ్ అయ్యాక మా చెల్లి అయితే కుదురుగా కూర్చుందనమాట. బట్ నేను నా ఫ్రెండ్ మాత్రం ట్రైన్ అంతా తిరిగి అలా కాసేపు ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఫైనల్లీ మేము హైదరాబాద్ అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.